నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. తెలుగులోకి డబ్ అయిన మలయాళం మూవీసే కాదు, తెలుగులో కూడా అప్పుడప్పుడు అద్భుతమైన మూవీస్ వస్తూ ఉంటాయి. చాలా సున్నితమైన కథలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు మాత్రం మనం మిస్ అవ్వకుండా చూడాలి. అలాంటి ఒక సినిమా గురించి నేను చెప్పబోతున్నాను. సో అది చాలా అద్భుతంగా అనిపించింది నాకు. ఒక థాట్ ప్రొవోకింగ్ మూవీ. ఈటీవీ విన్ ఓటీటీలో ఈ మూవీ నేను చూశాను. ఆ మూవీ పేరు ఒక మంచి ప్రేమ కథ. ఈ మూవీ కంటే కూడా నన్ను చాలా ఆశ్చర్యపరిచిన అంశం ఏంటి అంటే ఈ సినిమా డైరెక్టర్ అంటే మనకు రాజమౌళి, సుకుమారు, లేకపోతే అనిల్ రావుపూడి లాంటి వాళ్ళ పేర్లు వాళ్ళు గుర్తొస్తారు కదా. కానీ ఒక్కసారి ఈ ఫోటో చూడండి. ఈయన పేరు అక్కినేని కుటుంబరావు. వయసు 80 ఏళ్ళు. ఆయనే ఈ మూవీ డైరెక్టర్. రిటైర్మెంట్ ఏజ్ కంటే 20 ఏళ్ళు ఎక్కువ వయసు. ఆయన డైరెక్ట్ చేసిన మూవీ ఇది. ఈ మూవీ చూస్తున్నప్పుడు మనకు ఎక్కడా కూడా అంత పెద్ద వ్యక్తి ఈ సినిమా డైరెక్ట్ చేశారా అని కూడా అనిపించదు. నేను ఈ మూవీ ఆయన డైరెక్ట్ చేశారు అని చెప్పి చూడలేదు. నేను బయటికి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళగానే ఈ మూవీ ఈటీవీ విన్లో మా అమ్మ, నా 8 ఏళ్ల కొడుకు చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తూ కూర్చున్నారు. సో నేను భోంచేస్తూ అట్లా చూశాను. కొంచెం చూసిన తర్వాత మొత్తం చూడాలి అనిపించింది. ఆ తర్వాత మొత్తం చూసిన తర్వాత ఇది అక్కినేని కుటుంబరావు గారు అంటే ఆయన 80 ఏళ్ళ వయసులో తీసిన సినిమా అని చెప్పి తెలుసుకొని రీసెంట్గానే రిలీజ్ అయింది. ఆశ్చర్యపోయాను. అదే ఆశ్చర్యం ఉంటే ఈ మూవీ కథతో పాటు మాటలు పాటలు రాసిన వ్యక్తి ప్రఖ్యాత రచయిత్రి ఓల్గా గారు అంటే కుటుంబరావు గారి సహచరి. ఆమె ఏజ్ ఇప్పుడు 75 ఏళ్ళు. అలాగే ఈ మూవీని ఎడిట్ చేసిన ఎడిటర్ బి లెనిన్ గారు, ఆయన ఏజ్ 77 ఏళ్ళు. అలాగే ఈ మూవీలో లీడ్ రోల్ యాక్టర్ రోహిణి హట్టంగడి ఏజ్ 75 ఏళ్ళు. ఈ ఓల్డ్ స్కూల్ వాళ్ళంతా 70s 80s ఏజ్లో ఏం సినిమా తీసుంటారు అని చెప్పి ఏ మాత్రం అనుమానపడక్కర్లేదు. అంత అద్భుతంగా తీశారు. చెప్పాను కదా, ఇది ఒక థాట్ ప్రొవోకింగ్ మూవీ. సో న్యూ స్కూల్ యంగ్ జనరేషన్ని, జెన్జీని దృష్టిలో పెట్టుకొని తీశారు. అత్యంత బలంగా చెప్పిన కథ ఇది. ఒక మంచి ప్రేమ కథ. ఎస్, ఇట్స్ ఎ ప్యూర్ లవ్ స్టోరీ. అంత పెద్దవాళ్ళు ఈ జనరేషన్కి ఈ సినిమాని కనెక్ట్ చేసిన తీరు నిజంగా నన్ను ఆశ్చర్యపరిచింది. అందుకే ఆ సినిమా ఇలా చూసిన వెంటనే నేను వేరే వీడియో వర్క్ని పక్కన పెట్టేసి ఇమీడియట్గా ఇది అందరికీ చెప్పాలి అని అనిపించి నేను ఈ వీడియోని మీ ముందు పెడుతున్నాను. సో ఏజ్ ఈజ్ ఏ జస్ట్ నంబర్ అని చెప్పి అంటుంటాం కదా. ఈ సినిమా కోసం పనిచేసిన ఓల్గా గారిని, కుటుంబరావు గారిని అండ్ ఎడిట్ చేసిన లెనిన్ గారిని చూస్తే నాకైతే అదే అనిపించింది. ఈ ఏజ్లో ఇలాంటి సినిమా వాళ్ళు తీశారు అంటే సినిమా పట్ల వాళ్ళకున్న ప్యాషను, దానికోసం వాళ్ళు చేసిన కృషి ఏ స్థాయిలో ఉంటుందో ఈజీగా మీరు ఊహించవచ్చు. నేను ఇంకా చెప్తే ఎక్కువ చెప్పినట్లు అనిపిస్తుంది. అందుకే ఖచ్చితంగా మీరు కూడా సినిమా చూడాలి అని చెప్పి చెప్తున్నాను. ఎంత ఎంగేజింగ్గా ఆలోచింపజేసేలాగా మూవీ తీశారు అనేది ఒక్క మాటలో చెప్పలేను నేను. సో నాకు ఎక్కడ ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టలేదు. ఎందుకంటే నేను చేసే వీడియోలన్నీ కంటెంట్ ఓరియంటెడ్ వీడియోలు కాబట్టి నేను సినిమాను కూడా కంటెంట్ లేకపోతే, నన్ను ఎంగేజ్ చేసే విషయం లేకపోతే, అది ఏ సబ్జెక్ట్ అన్నా అవని, నేను ఎంగేజ్ అవ్వకపోతే నేను కనెక్ట్ అవ్వలేను, చూడలేను. ఆ స్థాయిలో ఉంది కాబట్టి నేను ఈజీగా కనెక్ట్ అయ్యాను, ఎంగేజ్ అయ్యాను ఈ కంటెంట్తో. ఈ స్టోరీ ఏంటి, ఈ మూవీ దేని గురించి అనేది నేను ఇప్పుడే చెప్పేస్తే అది స్పాయిలర్ లాగా ఉంటుంది కాబట్టి నేను స్టోరీలోకి అస్సలు వెళ్ళట్లేదు. ఈ మూవీ ప్రేమ అనే సబ్జెక్ట్ చుట్టూ తిరుగుతుంది. కానీ ఆ ప్రేమ అనేది మనకు కొత్తగా అర్థమవుతుంది ఈ మూవీ చూసిన తర్వాత. మనిషికి ప్రేమ కావాలి, ప్రేమ అందకపోవడం కూడా ఒక జబ్బే అనేది చాలా బాగా చెప్పారు. రోహిణి హట్టంగడి తర్వాత మెయిన్ క్యారెక్టర్స్ సీనియర్ నటి రోహిణి అండ్ సముద్రకని గారు. వాళ్ళకి ఒక సీన్ ఉంటుంది. నా భార్య మీద నాకు చాలా ప్రేమ ఉంది అని చెప్పి ఆయన అత్తతో చెప్తాడు. ప్రేమ అంటే ఫిక్స్డ్ డిపాజిట్ కాదు, బ్యాంకులో వేసుకోగానే వడ్డీలాగా ప్రేమ పెరిగిపోదు. ప్రేమకు పోషణ కావాలి. మొక్కను ఎలా అయితే పెంచుతామో అలాగే ప్రతిరోజు నీళ్లు పోసి అప్పుడప్పుడు ఎరువు వేసి మొక్కను పెంచుకున్నట్టే ప్రేమను కూడా పెంచుకోవాలి. ఉంది కదా అని చెప్పి నిర్లక్ష్యం చేస్తే అది వాడిపోతుంది, ప్రేమ వాడిపోతుంది, చివరికి పూర్తిగా ఎండిపోతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ప్రేమను పంచాలి అనేది ఆ డైలాగ్ అనమాట. ఇలాంటి డైలాగులు ఈ కథ మొత్తం సినిమా ఎండ్ దాకా మనం వింటూనే ఉంటాం. అవి మనల్ని ఎంత ఆలోచింపజేస్తాయో చెప్పలేం. అంత పవర్ఫుల్ డైలాగులు ఉన్నాయి. అలాగే పిల్లల్ని తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పెంచుతారు కదా. తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయిపోయి డిపెండెంట్స్గా మారిపోయినప్పుడు, పెద్దవాళ్ళు అయిపోయిన ఆ బిడ్డలు కన్న వాళ్ళను పసిబిడ్డల్లాగా ఎందుకు పెంచుకోకూడదు? తల్లిదండ్రులు పిల్లల్ని పెంచుకుంటారు కదా, ఈ పిల్లలు మళ్ళీ పెద్దవాళ్ళు అయిపోయిన తల్లిదండ్రుల్ని పిల్లల్లాగా ఎందుకు పెంచుకోకూడదు? అమ్మకు అమ్మగా మారచ్చు కదా.
కన్న వాళ్ళను బిడ్డలుగా పెంచుకోవడాన్ని మించిన అదృష్టం ఏముంటుంది అనే ఒక కొత్త ఆలోచనని ఈ సినిమా పుట్టించింది. అది నాకు మైండ్ బ్లోయింగ్గా అనిపించింది. ఆ ఆలోచన మనకు చాలా సున్నితంగా మన ముందు పెట్టడం. అలాగే ఈ మూవీ ఇంకొక విప్లవాత్మకమైన పాయింట్ని కూడా రైజ్ చేసింది. అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ డిస్కస్ చేయాలి. ఉద్యోగం చేస్తున్నప్పుడు పిల్లలు పుడితే వాళ్ళని చూసుకోవడానికి గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా మెటర్నిటీ లీవ్స్ ఇస్తాయి. గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అయితే మగవాళ్ళకు కూడా లీవ్స్ ఇస్తాయి. సో ఇప్పుడు ప్రైవేట్ కంపెనీస్ అన్నీ కూడా ఉమెన్ ఎంప్లాయీస్కి 6 నెలల పాటు జీతంతో కూడిన సెలవు మెటర్నిటీ లీవ్ అనేది ఇస్తుందన్నమాట. అయితే ఎక్కడా కూడా వృద్ధులైపోయిన తల్లిదండ్రులను చూసుకోవడానికి పేరెంటల్ లీవ్స్ అనేవి ఎక్కడా లేవు. ఆ చర్చే ఎక్కడా లేదు. చిన్న బిడ్డల్ని చూసుకోవడానికి లీవ్స్ ఉన్నప్పుడు పెద్దవాళ్ళు అయిపోయిన వాళ్ళకి హాస్పిటల్ అవసరాలు ఉంటాయి, వాళ్ళకి ప్రేమగా చూసుకునే మనిషి కావాలి, వాళ్ళు చివరి దశలో ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించిన పనులు చాలా ఉంటాయి, అవన్నీ చూసుకోవాలి. వాటి గురించి ఎందుకు లీవులు లేవు? మెటర్నిటీ లీవ్స్ ఎలాగైతే పిల్లల హక్కు, ఉమెన్ హక్కు, వృద్ధాప్యంలో చావు బతుకుల్లో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు తల్లిదండ్రుల్ని దగ్గరుండి చూసుకోవడం కూడా ఒక హక్కుగా ఉండాలి కదా. పేరెంట్స్ని చూసుకోవడానికే సపరేట్గా లీవ్స్ ఇవ్వాలి అనే విషయాన్ని ఈ మూవీ అందరి ముందు పెట్టింది. పిల్లల కోసం తల్లిదండ్రులకు దొరికిన సెలవులు తల్లిదండ్రుల కోసం పిల్లలకి ఎందుకు దొరకవు? సో ఈ మూవీ చూసిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ పాయింట్ గురించి ఆలోచిస్తారు. ఈ డిమాండ్ ఖచ్చితంగా మోడర్న్ సొసైటీకి అతిపెద్ద అవసరం. ఖచ్చితంగా ఇప్పుడు కాకపోయినా ఇంకొక 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో రోడ్ల మీదకి వచ్చి ఈ డిమాండ్ని ముందుకు తీసుకెళ్లే రోజులు వస్తాయి. అందరూ కూడా మాకు పేరెంట్స్ని చూసుకోవడానికి సపరేట్ హక్కు లాంటి లీవ్స్ కావాలి, మెటర్నిటీ లీవ్స్ లాగే పేరెంటల్ లీవ్స్ కావాలి అని చెప్పి అడిగే రోజులు వస్తాయి. అవి వెంటనే రావాలి అని చెప్పి ముందే ఈ మూవీ చెప్తోంది. మొత్తం న్యూక్లియర్ ఫ్యామిలీస్ కదా, ఒకరిద్దరు పిల్లల్ని మాత్రమే కంటున్నప్పుడు పెద్దవాళ్ళని వృద్ధాప్యంలో దగ్గరుండి చూసుకోవడం అనేది పిల్లల కనీస బాధ్యత. కానీ మన దేశంలో వృద్ధులు విపరీతమైన నిర్లక్ష్యానికి గురవుతున్నారు. వాళ్ళ శక్తినంతా పిల్లలకు దారబోసి వృద్ధాప్యంలో దిక్కు లేకుండా చనిపోతున్నారు. కనీస అవసరాలు తీరకుండానే అవస్థలు పడుతున్నారు. ఈ మధ్య తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఉద్యోగులు కనుక గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ తల్లిదండ్రులని నెగ్లెక్ట్ చేస్తే మీ జీతాన్ని కట్ చేసి వాళ్ళకి ఇస్తాను అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా తల్లిదండ్రులను చూసుకోకపోతే మీ జీతంలో 10-15% కోత చేసి మీ తల్లిదండ్రుల ఖాతాలు వేస్తా. మనం ఒక మంచి అద్భుతమైన ఫ్యామిలీ మూవీని చూస్తున్న ఫీలింగ్ని మనకి ఇస్తూనే ఒక సినిమా ఎలాంటి చైతన్యాన్ని కలిగించాలో, ఎలాంటి థాట్ ప్రొవోకింగ్ ప్రాసెస్ని మన మైండ్లో చేయాలో అదంతా కూడా చేసేస్తుంది. సినిమాలో సందేశం ఉంటే మంచిదే, కానీ కేవలం సందేశాన్ని వినడం కోసమే ఎవరు సినిమాకి వెళ్ళం. సో ఎంటర్టైన్మెంటే కదా మనకు సినిమా అంటే. అందుకే మంచి కథతో ఫస్ట్ కనెక్ట్ అవ్వాలి. ఈ మూవీలో సందర్భానికి తగ్గ పాటలు, మాటలు మనల్ని మూవీ చూసిన తర్వాత కూడా అలా వెంటాడుతూ ఉంటాయి. 2 hours మూవీనే కాబట్టి ఈజీగా చూసేయచ్చు. కానీ మీరు చూడడం మొదలు పెడితే మాత్రం ఆపకుండా ఖచ్చితంగా చూస్తారు. ఇక్కడ నేను ఓల్గా గారు అండ్ అక్కినేని కుటుంబరావు గారి గురించి కొంత ఖచ్చితంగా చెప్పాలి. కుటుంబరావు గారు సీనియర్ డైరెక్టరు, తెలుగులో సీనియర్ కథా రచయిత, నవల రచయిత కూడా. ఓల్గా గారు తెలుగు సాహిత్యంలో స్త్రీవాద సాహిత్యాన్ని ఒక ఉద్యమంలాగా ముందుకు తీసుకెళ్లిన ఒక గొప్ప రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆమె. ఓల్గా గారి కథలు, నావెల్స్ చదివిన వాళ్ళకు ఆమె కథలు ఎలా ఉంటాయో బాగా తెలిసే ఉంటుంది. కుటుంబం చుట్టూ, రిలేషన్స్ చుట్టూ ఆమె కథలు ఉంటాయి, అలాగే ప్రశ్నించేలాగా ఉంటాయి. స్త్రీవాద రచనలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మనం ఓల్గా గారిని చెప్తాము. సో స్వేచ్ఛ, విముక్త, రాజకీయ కథలు, నీలిమేఘాలు ఇలాంటి ఎన్నో ప్రఖ్యాత నవలల్ని, కథల్ని ఆమె రాశారు. రామోజీరావు గారు స్థాపించిన ఉషాకిరణ్ మూవీస్లో కంటెంట్ హెడ్గా చాలా కాలం పాటు ఓల్గా గారు వర్క్ చేశారు. ఆమె ఉన్నప్పుడు ఎన్నో అభ్యుదయ చిత్రాలు, ఇక్కడ మీరు చూస్తున్న ఈ మూవీస్ అన్నీ కూడా ఓల్గా గారి ఆధ్వర్యంలో ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన సినిమాలే. సుహాస్ని నటించిన అమ్మ గాని, రాజశేఖర్ మనసు మమత గాని, వసుంధర, ఇలా చాలా మంచి సినిమాలు ఓల్గా గారు రాసిన కథల నుంచి సినిమాలుగా మారాయి. అలాగే తెలుగు సినిమాకు నేషనల్ అవార్డు తీసుకొని వచ్చిన కపుల్ వీళ్ళు. భద్రం కొడుకు అనే మూవీ చాలా పెద్ద హిట్ అయింది. అక్కినేని కుటుంబరావు గారు ఫస్ట్ తీసిన మూవీ, ఫస్ట్ డైరెక్ట్ చేసిన మూవీ. అదే మూవీతోనే హీరోయిన్ లయ మూవీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అది చాలా పెద్ద హిట్ అయింది. ఆ సినిమాకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది బెస్ట్ రీజనల్ మూవీ కేటగిరీలో. అక్కినేని కుటుంబరావు గారు డైరెక్ట్ చేసిన పాత నగరంలో పసివాడు మూవీని ప్రఖ్యాత కైరో ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. తోడు, గులాబీలు, అమూల్య మూవీస్ ని కూడా ఆయన డైరెక్ట్ చేశారు. 5 మూవీస్ ని డైరెక్ట్ చేస్తే 3 సినిమాలకి అవార్డులు వచ్చాయి. ఆ స్థాయిలో వాళ్ళు అంత కమిట్మెంట్ సినిమా పట్ల అండ్ సోషల్ సబ్జెక్ట్స్ ని సినిమాలుగా తీయడం పట్ల చూపించారు. సినిమా పట్ల ఇంత ప్యాషన్ ఉన్న ఓల్గా గారు, కుటుంబరావు గారు 2007లో అమూల్య అనే మూవీ తర్వాత మళ్ళీ సినిమాలు ఏవి కూడా తీయలేదు. ఎందుకంటే తెలుసు కదా, చిన్న చిన్న సినిమాలకి థియేటర్స్ దొరకడమే చాలా కష్టం, ప్రొడ్యూసర్స్ దొరకడమే చాలా కష్టం. అందుకే ఎంత మంచి కథలున్నా, ఎంత
బలంగా ఈ సబ్జెక్ట్ చెప్పాలి అని అనిపించినా కూడా తీయలేకపోయారు. ఇప్పుడు ఓటీటీ అలాంటి అవకాశాలను ఇచ్చింది కాబట్టి, ఏదైనా ఒక మంచి సబ్జెక్ట్ని తీసే అవకాశం ఇచ్చింది కాబట్టి సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని ఈ మూవీ తీశారు. అది సూపర్ సక్సెస్ అయింది. ఈటీవీ విన్లో ఇది ఇప్పుడు సక్సెస్ఫుల్గా స్ట్రీమ్ అవుతుంది. ఎంతోమందిని ఈ మూవీ కదిలిస్తుంది. క్యారెక్టర్స్కి పూర్తి న్యాయం చేసే యాక్టర్స్ని ఎంపిక చేసుకోవడం దగ్గర నుంచి కథను చెప్పిన తీరు అనేది మనల్ని కంప్లీట్గా ఇన్వాల్వ్ అయి చూసేలాగా ట్రావెల్ చేయించడం చూస్తే ఇది 80 years ఫిల్మ్ మేకర్ తీసిన మూవీ అని చెప్పి అస్సలు అనిపించదు. ఎందుకంటే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మోడర్న్ జనరేషన్తో డిస్కనెక్ట్ అవ్వకుండా కనెక్ట్ అయ్యేలాగా వండర్ఫుల్గా తీశారు. ముఖ్యంగా మూవీ లవర్స్, మూవీస్కి రివ్యూస్ చెప్పేవాళ్ళు అండ్ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఈ సినిమాని ఖచ్చితంగా చూడాలి. ఏవేవో అంటే కమర్షియల్ మూవీస్కి రివ్యూస్ చెప్పడం మాత్రమే కాదు, ఇలాంటి సినిమాలకి రివ్యూలు చెప్పాల్సిన అవసరం ఒక బాధ్యతలాగా ఈ రివ్యూవర్స్ కూడా తీసుకోవాలి. చాలా బలమైన స్క్రిప్ట్ రాసుకుంటే ఎక్కడా వైలెన్స్ లేకపోయినా, వల్గర్ కామెడీ లేకపోయినా, ఐటమ్ సాంగ్స్ లేకపోయినా మొత్తం ఫ్యామిలీని అంతా కూడా కూర్చోబెట్టి సినిమా చూపించవచ్చు అని చెప్పి ఈ మూవీ ఖచ్చితంగా నిరూపిస్తుంది. చివరిగా నా సజెషన్ ఏంటంటే ఈ మూవీని పిల్లలు కూడా ఉన్నప్పుడు ఇంట్లో అందరూ టీవీలో పెట్టుకొని కలిసి చూడండి. చాలాసార్లు మీరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు పెద్దవాళ్ళు. సో లేకపోతే ఒకరికి తెలియకుండా ఒకరు ఏడుస్తారు. అలాంటి ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది అండ్ మనని చాలా రోజుల పాటు ఇది వెంటాడుతూ ఉంటుంది, ఈ మూవీ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అనేది. సో ఇది నేను ఇప్పుడే చూశాను కాబట్టి నేను ఇంత ఎక్కువ మీకు చెప్పాను. నేను ఎక్కువ చెప్పానా లేదా అనేది కూడా మీకు ఈ మూవీ చూస్తే అర్థమవుతుంది. డెఫినెట్గా చూడండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.